క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 191. హితబోధ నిర్వహించే ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు. వీక్షకులంతా దయచేసి గమనించండి, 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు. మొదటిది, ఈ రోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమము ఒక లైవ్ కార్యక్రమంగా కాకుండా ఒక స్పెషల్ ఎపిసోడ్గా ఉండబోతుందని దయచేసి గమనించండి. అంటే ఈరోజు కార్యక్రమంలో లైవ్ చాట్ నుంచి కానీ జూమ్ నుంచి కానీ ప్రశ్నలు తీసుకోము. గతంలో ఒక సంఘ కూడికలో కావచ్చు, కాన్ఫరెన్స్లో కావచ్చు రికార్డ్ చేసినటువంటి ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఈ రోజుటి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా ప్రసారం చేయబోతున్నాం. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే నేను గత కొన్ని వారాలుగా జ్ఞాపకం చేస్తున్న విధంగా ఇటీవల హితబోధ నిర్వహించిన కాల్వినిజం వాక్యానుసారమా అనే కాన్ఫరెన్స్ని జూలై 11వ తారీఖున ఇంగ్లీష్లో నిర్వహించబోతున్నాం. హైదరాబాద్లోని గాజుల రామారంలో జూలై 11వ తారీఖు అంటే జూలై నెలలోని 2వ శనివారం, సెకండ్ సాటర్డే రోజున ఒక ఫుల్ డే కాన్ఫరెన్స్ని నిర్వహించబోతున్నాం. ఈజ్ కాల్వినిజం బిబ్లికల్ అనే టైటిల్ తోటి. ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, మాట్లాడగలిగినా మాట్లాడలేకపోయినా అర్థం చేసుకోగలిగిన వారందరూ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వచ్చు. కాల్వినిజం అనే ఈ ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని వాక్యానుసారంగా పరిశీలించడం కోసం మీరందరూ ఈ కాన్ఫరెన్స్ కోసం రిజిస్టర్ చేసుకొని జూలై 11వ తారీఖున సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా కూడి రావాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ ఫామ్ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసి దానికి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయడం ద్వారా మీరు ఈ కాన్ఫరెన్స్ కొరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కాన్ఫరెన్స్ గురించి మీకు తెలిసిన మీ పరిచయస్తులకి, మీ తోటి సంఘ సభ్యులకి, మీ స్నేహితులకి వారికి కూడా దీని గురించి తెలియపరచండి. మీతో పాటు ఇంకొంతమందిని కూడా ఈ కాన్ఫరెన్స్కి వచ్చేలా ప్రోత్సహించాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజుటి కార్యక్రమాన్ని వచ్చిన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమల తండ్రి, దయగల ప్రభువా, మరొక మంగళవారం ఈ రీతిన మేము ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపణిస్తున్నారు, మీకు వందనాలు. ఈరోజు కార్యక్రమం ద్వారా మా వీక్షకులందరూ కూడా ప్రభా మరి మేలు పొందినట్లు, ప్రయోజనం పొందినట్లు, మీ వాక్యంలో ఉన్న సత్యాలను ఇంకా లోతుగా అర్థం చేసుకొని దేవా ప్రభావ ఇంకా ఎక్కువగా మీరు కోరిన విధంగా పరిశుద్ధంగా జీవించే వైపుగా ప్రభావ తీర్మానాలు చేసుకోవడానికి, నడిపించబడడానికి, ప్రోత్సహించబడడానికి, బలపరచబడడానికి మీరే ఈ కార్యక్రమాన్ని వాడుకోనమని కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఈరోజు క్రైస్తవ స్పందన కార్యక్రమం ఒక స్పెషల్ ఎపిసోడ్. వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం జగన్నాథపురంలోని సెంటనరీ బెతెల్ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘానికి పాస్టర్ సిర్రా ఇజ్రాయెల్ రాజు గారు సంఘ కాపరిగా ఉంటా ఉన్నారు. వారు గతంలో వివాహ అవగాహన సదస్సు అనే పేరుతో వారి సంఘంలో నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్లో భాగంగా ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఈ రోజుటి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా ప్రసారం చేస్తున్నాం. ఈ ఎపిసోడ్ మీ అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరికీ వందనాలండి. మొదటి ప్రశ్న, వివాహం అయిన తర్వాత కూడా అక్రమ సంబంధాలను కలిగి ఉంటే కలిగే నష్టాలు ఏమిటి? అన్నీ నష్టాలే. అసలు అంటే నష్టాలు ఏంటి అనేది కాదు మనం ఆలోచించాల్సింది. దేవునితో ఉండేటటువంటి సహవాసాన్ని, దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని, దేవుడు మనం కలిగి ఉండాలని కోరినటువంటి ఆ సాక్ష్యాన్ని మనం కోల్పోతామా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా మన జీవితంలో. అంటే ఒకవేళ రక్షణ అనుభవం లేనటువంటి ఒక వ్యక్తి ఈ ప్రశ్న అడుగుతుంటే కనుక నువ్వు ఎలా ఉన్నా సరే నీకు అన్నీ నష్టాలే కదా. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నట్టుగా కనబడొచ్చేమో, కానీ నిత్యత్వంలో అన్నీ కోల్పోయినటువంటి వానిగా ఉంటావు కదా. కాబట్టి నీకు రక్షణ లేకపోతే ఈ ప్రశ్నతో నీకేం సంబంధం లేదు. ఎలా ఉన్నా సరే నువ్వు ఎలాగో ఆల్రెడీ ప్రమాదంలోనే ఉన్నావు. ఓకే, కానీ నువ్వు దేవుని బిడ్డవు అయితే కనుక నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం అది కాదు. ఏమేమి నష్టపోతాను అనేది కాదు. దేవునితో ఉన్నటువంటి నా సహవాసాన్ని, దేవుడు నన్ను పిలిచినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని నేను కోల్పోతాను, ఆ సాక్ష్యం లేనటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. అది నాకు చాలా ప్రశస్తమైనది. కాబట్టి అలా నేను చేయడానికి వీల్లేదు అన్నటువంటి ఆలోచన ప్రతి దేవుని బిడ్డకి ఉంటుంది. కాబట్టి బాధ్యతగా జీవిస్తారు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఎప్పుడూ అనుమతించరు వాళ్ళు. అలాంటి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో సరిచేయబడి సరైనటువంటి మార్గంలో కొనసాగాలనే ఆ కన్విక్షన్ ఎప్పుడు కూడా ఉంటుంది వాళ్ళకి. దానికి లోబడి జీవిస్తారు. ఓకే, కాబట్టి ఏం నష్టపోతామో అన్నది కాదు మనం ఆలోచించాల్సింది. నిజంగా దేవుని బిడ్డనా కాదా అన్నది అసలు ప్రశ్న. జాన్ ఓవెన్ అనే భక్తుడు పాప సంహరణ అనే తన పుస్తకంలో దీని గురించి రాస్తాడనమాట.
ఒక వ్యక్తి కేవలం పాపం యొక్క పర్యవసానాలకు భయపడి మాత్రమే పాపం చేయకుండా ఉండడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడంటే అంటే అది మాత్రమే అతన్ని భయపెడుతుంది, ఇంకా వేరే ఏ కారణం లేదు, ఖచ్చితంగా అతను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడని అంటాడు అనమాట. ఎస్. ఎందుకనంటే నిజంగా మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి పురుకొల్పాల్సిన దానికి సువార్త కేంద్రితమైన వాక్యానుసరమైన కారణాలు ఇంకా వేరే చాలా ఉన్నాయి. అందులో ఒక కారణము మన ప్రభు పట్ల మన ప్రేమ. మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్న మన ప్రభువుకి మనము నమ్మకంగా ఉండాలని, ఆయన పట్ల మనకున్న ప్రేమకు నిదర్శనంగా ఆయనకు నచ్చనిదేది చేసే మనస్తత్వము, హృదయ వైఖరి ఒక విశ్వాసులు ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం, ఆమెకు నచ్చనిది నేను చేయడానికి ఎప్పుడు ఇష్టపడను కదా. సో చెయ్యాలా వద్దా అనే దగ్గరే నేను చేసే పనిని పలానా నా ప్రభు నన్ను మెచ్చుకునే విధంగా, ఆయన సంతోషపెట్టే విధంగా, ఆయన దృష్టికి అంగీకారంగా ఉందా లేదా అని ఆలోచించుకొని, ఒకవేళ ఆయన నాకు అనుగ్రహించిన ఆత్మని దుఃఖపెట్టేదిగా ఉంటే, ఒకవేళ కాదని చెయ్యాలా వద్దా అనే దగ్గరే ఒక విశ్వాసి ఆగి ఆలోచిస్తాడు. అలాంటిది పర్యవసానం దాకా వెళ్ళి అది ఏమై ఉంటుందో దాని గురించి ఆలోచించి అది దాని చేత మాత్రమే ఒక విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలా లేదా పలానా పని చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడంటే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తించాలి. తర్వాతి ప్రశ్న, ప్రస్తుత కాలంలో వివాహం జరిగిన తర్వాత గుణవతి అయిన భార్యగా ఎలాగుండాలి? అది ప్రశ్న విభు గారు. గుణవతి అయిన భార్య ఎలా ఉండాలి అంటే దానికోసం ఒక సెపరేట్ సెషన్ తీసుకోవాలి మనం. అది ఇంకో రోజు పెట్టుకుందాం. కాకపోతే సామెతలు 31వ అధ్యాయం చదవండి, అందులో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఎంతవరకు ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటే మంచిది. ఓకే, సో అదే ఒక మంచి చెక్ లిస్ట్ యాక్చువల్గా. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి నియమాలని బట్టి మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవడం మంచిది. గుణవతి అయిన భార్య అనే ఒక పుస్తకం ఉంది వాస్తవానికి, ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర అందుబాటులో లేదు, కానీ ఒకవేళ ఎవరికైనా కావాలంటే పాస్టర్ గారికి చెప్పండి, మేము పంపించే ఏర్పాటు చేస్తాం. దాన్ని దేవుని చిత్తానికి విరుద్ధంగా వివాహం జరిగితే కలిగే అనర్థాలు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగే వివాహం అంటే అర్థం కాలేదు నాకు. ఎట్లా జరుగుతుంది అది? అంటే వాక్యానికి అవిధేయత చూపించి తీసుకునే నిర్ణయమా? అదొకవేళ ఉద్దేశం అయితే కనుక ఖచ్చితంగా దానివల్ల పర్యవసనాలు ఉంటాయి. అంటే వాక్యమే చెప్తుంది కదా, ఒకవేళ నువ్వు అవిశ్వాసి అయినటువంటి భర్తను కానీ, భార్యని కానీ, స్త్రీని కానీ, పురుషుని కానీ పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళు నీ దేవుడైన యెహోవా నువ్వు వెంబడించకుండా నీ హృదయాన్ని తిప్పివేసేటటువంటి ప్రమాదం ఉందని ఏదైతే సొలొమోనుకు చెప్పాడో అదే నియమం మనకు కూడా వర్తిస్తుంది కదా. అది చాలా పెద్ద నష్టం కదా మన జీవితంలో. అంటే మనము ఎవరినో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాం కాబట్టి ఆ వ్యక్తికి దేవునినే పనంగా పెట్టి మన జీవితంలో స్థానం ఇవ్వాలని అనుకున్నాం. దేవుని చిత్తాన్ని మనం ఖాతరు చేయకుండా చేసుకునేటటువంటి ప్రతి నిర్ణయంలో ఉన్న సమస్య అదే. ఓకే, సో అది ఆలోచించాలి. అంటే ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం చేసుకునేటటువంటి వివాహానికి పర్యవసానాలు ఉంటాయంటే ఉంటాయి, కానీ నేను దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి అవిశ్వాసం పెళ్లి చేసుకున్నాను కాబట్టి కొంతమంది ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒక అతను నాకు ఫోన్ చేశాడు ఒకసారి, నేను దేవుని చిత్తానికి లోబడకుండానే పెళ్లి చేసుకున్నానని అనిపిస్తుంది, ఇప్పుడు నా భార్యకు విడాకులు ఇవ్వచ్చా అని అడిగాడు. అది ముందు ఆలోచించుకోవాలి. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వడానికి దేవుని వాక్యం ఎప్పుడు కూడా అనుమతించట్లేదు. అందుకే పెళ్లి చేసుకుంటున్నప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే తర్వాత ఏ పర్యవసానాలు వచ్చినా దాన్ని భరించుకుంటూ అలా కొనసాగడమే అంతే. దీంట్లో ఉన్న ఇంకొక వాస్తవం ఏంటంటే, అట్లా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసుకున్న ప్రతి ఒక్కరికి అట్లా అనిపిస్తుంది తర్వాత ఖచ్చితంగా. కానీ అలా అనిపించినా ఒక తప్పు చేయడం ఏంటంటే దేవుని చిత్తానికి లోబడకుండా పెళ్లి చేసుకున్నాడు, అది మొదటి తప్పు. ఇప్పుడు దాన్ని సరిచేయడానికి రెండో తప్పు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అన్యాయంగా విడాకులు ఇవ్వకూడదు అన్నటువంటి నియమాన్ని ఉల్లంఘించడానికి సిద్ధపడుతున్నాడు. అది ఎప్పుడు చేయకూడదు. ఒక తప్పును ఇంకొక తప్పు ఎప్పుడు కూడా సరిచేయదు. ఓకే, ఎస్. తర్వాత రెండవ ప్రశ్న, సామెతలు ఫిలిప్పీ పత్రిక ప్రకారం తల్లిదండ్రులకు లోబడమని చెప్పారు కదా, కానీ తల్లిదండ్రులకు విరుద్ధంగా ఒక విశ్వాసి తన సొంత నిర్ణయం తీసుకోవచ్చా? ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రాథమికంగా ఎప్పుడు కూడా లోబడాల్సింది ఎవరికి అని అంటే చెప్పండి, దేవునికి మాత్రమే. అయితే దేవుడు పెట్టినటువంటి సంబంధాల్లో కొందరికి లోబడాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు లోబడతాం వాళ్ళకి అని అంటే, దేవుడు చెప్పాడు కాబట్టే లోబడతాం. అందుకే పిల్లలారా ప్రభువునందు అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా బోధిస్తే
లోబడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకనంటే అధికారం ఎవరికి ఉంది శాసించడానికి మనల్ని? దేవునికే. వాళ్లకు లోబడమని కూడా దేవుడు చెప్పాడు కాబట్టి మనం లోబడుతున్నాం. ప్రభువుకు అన్నట్టుగా ఆ విధేయత చూపిస్తూ ఉన్నాం మనం. కానీ ప్రభువునే పణంగా పెట్టి వాళ్ళకి విధేయత చూపించమని కాదు బైబిల్ బోధించేది. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా మన తల్లిదండ్రులకు తెలుసా? తెలియదు కదా. కాబట్టి ఒకవేళ మన తల్లిదండ్రులు అవిశ్వాసులు అయి ఉండొచ్చు, లేకపోతే వాక్యానికి నమ్మకంగా ఉన్నటువంటి వారు కాకపోవచ్చు. అలాంటప్పుడు వాక్య వ్యతిరేకమైనటువంటి ఒత్తిడులు మన మీద తీసుకొచ్చినప్పుడు వాక్యంతో నిలబడతామా లేదా తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ఇష్టపడతామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. వాక్యాన్నే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ప్రమాణంగా కలిగి ఉండాలి. వాక్యాన్నే మనం మన నియమంగా పాటించాలి. వాక్యంలో ఉన్నటువంటి విషయానికి మనం విధేయత చూపించాలి, ఇంకెవరికి కాదు. అంటే తల్లిదండ్రులకి విధేయత చూపించాలి, ప్రభుత్వానికి విధేయత చూపించాలి, సంఘంలో కాపరికి విధేయత చూపించాలి, భార్య ప్రాక్టికల్లీ జరిగేది చెప్తున్నాను భార్య భర్తకు విధేయత చూపించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఓకే, సో ఆ నియమాలన్నీ పెట్టింది దేవుడే. యజమానికి దాసులు విధేయత చూపించాలి, ఇట్లాంటివన్నీ దేవుడే పెట్టాడు. కానీ దానికి అవన్నిటికీ ఒకే ఒక మినహాయింపు ఏంటి అని అంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లేనంత వరకు మాత్రమే ఏ మానవ అధికారికైనా మనం లోబడాలి. అది తల్లిదండ్రులైనా సరే, ప్రభుత్వమైనా సరే, ఎవరైనా సరే. అలా కాకపోతే దేవునికే విధేయత చూపించాలన్నది వాక్యం నేర్పించేటటువంటి నియమం ఎప్పుడైనా. హౌ కెన్ ఎ కపుల్ రెస్టోర్ బ్రోకెన్ ట్రస్ట్ ఇన్ ఎ మ్యారేజ్? వివాహ జీవితంలో ఒక దంపతులు, భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్య నమ్మకం కోల్పోయారు. దాన్ని ఎలా పునరుద్ధరించుకోవచ్చు? ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండ్ సమ్టైమ్స్ ఇట్ మైట్ నెవర్ హ్యాపెన్ యాక్చువల్లీ. చాలా కష్టతరమైనటువంటి ప్రశ్న అడిగారు. ఒకసారి నమ్మకం కోల్పోతే కొన్ని సంబంధాల్లో ఆ నమ్మకం అనేది తిరిగి ఎప్పుడూ సంపాదించుకునే అవకాశమే. కానీ ఆ నమ్మకం కోల్పోవడానికి ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో, ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళే అన్ని విధాలుగా ప్రయత్నించి ఆ నమ్మకాన్ని మళ్ళీ తిరిగి కుదిర్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అది నటించడం ద్వారా కాదు, యథార్థమైనటువంటి మార్పును తన జీవితంలో కలిగి ఉండడం ద్వారా ఆ పనిని చేయగలగాలి. దేవుని కృపపైన ఆధారపడి ఆ పని చేయగలగాలి. అయితే ఇది నా భర్త పైన నాకు నమ్మకం పోయింది, నా భార్య పైన నాకు నమ్మకం పోయింది, ఇంక ఇది ఇంతే అని అనుకుంటూ వారి కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ప్రోత్సాహంగా చెప్పేటటువంటి మాట కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ భర్త తప్పు చేసి ఉండొచ్చేమో, ఒకవేళ భార్య తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ ఇంకా మనం ఆ వివాహంలో కొనసాగుతున్నాము అని అంటే దేవుని మాదిరిని మనం అనుసరించాల్సినటువంటి వారిగా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చూపించినటువంటి మాదిరి ఏంటి అంటే, ఎన్నోసార్లు వారు ఆత్మీయంగా దేవునికి వ్యతిరేకంగా వ్యభిచరించినప్పటికీ దేవుడు మళ్ళీ వారు మారుమనసుతో తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. సంఘంగా మనం ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువుకి అవిధేయత చూపించేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మనల్ని ఆయన క్షమిస్తున్నాడు, సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని, పాత నిబంధనలో దేవుడు చూపించినటువంటి మాదిరిని ఈరోజు మనం కూడా చూపించడంలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవానికి దానికంటే మంచి మాదిరి, దానికంటే మంచి ఆదర్శం, దానికంటే కుటుంబానికి ఆదరణ, సమాధానము, జరిగినటువంటి ఆ గాయాలన్నింటిలో నుండి స్వస్థత తీసుకొచ్చేది ఇంకొకటి లేదు. కాబట్టి నేను ఇంకెప్పుడు నమ్మను, ఇంకెప్పుడు అసలు నమ్మకం పెట్టుకోవడానికే వీల్లేదు అనేటటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదు. అంటే వెళ్ళే పరిస్థితి రావచ్చు, అలాంటి ఒక స్టేజ్ కూడా రావచ్చు. ఇంకెన్నిసార్లు నేను అర్థం చేసుకోవాలి, ఇంకెన్నిసార్లు నేను క్షమించాలి, ఇంకెన్నిసార్లు నేను అంగీకరించాలి అంటే మనకు మానవులుగా ఒక పరిమితి ఉంటుంది. అది దాటే సమయం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. దేవుని దీర్ఘశాంతానికి కూడా ఒక అంతం అనేది ఉంది కదా. అట్లాగే మన పరిమితుల్లో మనం ఎంతవరకు అయితే అది తీసుకోగలుగుతామో, క్షమించగలుగుతామో, ఎంతవరకు అయితే మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయగలుగుతామో అంతవరకు చేయడం అనేది దట్ విల్ రియలీ బ్రింగ్ అ గుడ్ హీలింగ్ ఇన్ ద ఫ్యామిలీ. అది కూడా ఆలోచించుకోవాలంటే మనం ఒక విషయంలో ఒకళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, ఇంకొక విషయంలో తప్పు చేసేటటువంటి అవకాశం ఉంది కదా మనం. లేదా ఎప్పుడూ అపవిత్రమైనటువంటి ఆలోచనలు, నా పెళ్లి తర్వాత నా మనసులోకి ఎప్పుడూ ఒక్క అపవిత్రమైనటువంటి ఆలోచన కూడా వివాహేతరంగా రాలేదు అని ఎంతమంది యథార్థంగా చెప్పగలుగుతారు? దేవుడు హృదయాన్ని చూస్తాడు కదా, హృదయంలో ఆలోచిస్తేనే వ్యభిచారం అంటున్నాడు కదా మరి. కాబట్టి ఒకరినొకరు, అంటే మనం బలహీనమైనటువంటి వ్యక్తులము, ఒకరినొకరు అంగీకరించి క్షమించి బహుశా మారేటటువంటి అవకాశం ఇస్తే మారే ఆశీర్వాదాన్ని మనం అనుభవించవచ్చు అన్నటువంటి హోప్స్తో, అలాంటి నిరీక్షణతో మనం తప్పు చేసినటువంటి వ్యక్తిని కూడా అంగీకరించేటటువంటి మనసు కలిగి ఉండాలి. అది క్రీస్తు మనకు నేర్పించినటువంటి మాదిరి. అలా అని చెప్పి పాపాన్ని చులకన చేయమనో, దాన్ని తక్కువగా చూడమనో, దాన్ని సమర్థించమనో కాదు చెప్పేది.
అంటే ఇప్పుడు గద్దెంపు ఉండాలి. అదే ఇంకా ఇంకా తెలిసి తెలిసి అదే పాపంలో కొనసాగుతున్నాడు, ఆ, కొనసాగుతూ ఉంది. ఆ. అప్పుడు అప్పుడు కాదు, అప్పుడు దానికి బైబిలే ఇచ్చింది కదా మనకు వెసులుబాటు. కావాలంటే నువ్వు విడాకులు ఇచ్చి బయటికి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. నమ్మి ఖచ్చితంగా అక్కడే పడి ఉండాలని ఏం బైబిల్ చెప్పట్లేదు. కానీ ఈ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, ఈ వ్యక్తి నాకు కావాలి, ఇతను సరిగ్గా ఉండడం నాకు కావాలి అనేటటువంటి ప్రేమ కొంతమందికి ఉంటుంది. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇంకా అవసరమే లేదని అనుకుంటే ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా, దానికి ఇంత డిస్కషన్ అవసరం లేదు. ఓకే, రైట్. వాట్ క్వాలిటీస్ షుడ్ ఏ క్రిస్టియన్ లుక్ ఫర్ ఇన్ ఏ లైఫ్ పార్ట్నర్? జీవిత భాగస్వామి కోసం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఎటువంటి లక్షణాల కోసం చూడాలి? క్యాష్, కలర్, క్యాస్ట్, ఆ మూడు చూడకూడనివి. ఓకే, అంటే ఒకవేళ అబ్బాయి ఈ ప్రశ్న అడుగుతుంటే కనుక నువ్వు ఎప్పుడు కట్నం ఆశించకూడదు, ఎప్పుడు కులం చూడకూడదు, నువ్వు దేవుని బిడ్డవైతే కనుక. అలాగే అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇలా ఉండాలి అని ఆలోచించడంలో తప్పులేదు, కానీ అన్నీ ఉన్నాయి కానీ అదొకటి మాత్రమే లేదు, అందం ఒకటే లేదు. ఆ కారణాన్ని బట్టి ఒక సంబంధాన్ని కాదనుకోవడం కూడా సరైనటువంటి విషయం కాదు. సరే, 2 సంబంధాలు వచ్చాయి, ఒక అమ్మాయిలో అన్నీ ఉన్నాయి, అందం కూడా ఉంది, ఆమెను చేసుకోవడం తప్ప అంటే అది తప్పేం కాదు, అదేం పాపం కాదు. అందం ఇచ్చింది కూడా దేవుడే, ఓకే, దాన్ని కోరడం ఏమి తప్పు కాదు. కానీ దాన్నే ప్రైమరీ క్రైటీరియాగా పెట్టుకొని అన్నీ బాగానే ఉన్నాయి, ఆత్మీయంగా ఉంటుంది అమ్మాయి, జీవితం చాలా సుఖంగా ఉంటుంది చేసుకుంటే, కానీ అందంగా లేదు కాబట్టి నేను చేసుకోను అన్నటువంటి నిర్ణయం ఒకవేళ తీసుకుంటే కనుక అది చాలా శరీర సంబంధమైనటువంటి ఆలోచన విధానం అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అమ్మాయి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి ఖచ్చితంగా నన్ను పోషించగలిగేటటువంటి స్తోమత కలిగి ఉన్నాడా అనేది చూడాలి. ఓకే, అది ఖచ్చితంగా చూడాల్సినటువంటి విషయమే. కానీ రిచెస్ షుడ్ నెవర్ బి ద క్రైటీరియా. ఐశ్వర్యం అనేది ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడానికి ఒక నియమం అవ్వకూడదు, రూల్ అవ్వకూడదు. అట్లాగే కులము, ఇవన్నీ కూడా మిగతా ఏదైతే అబ్బాయిల విషయంలో చెప్పామో అదంతా కూడా ఇక్కడ కూడా వర్తిస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా చూసేటటువంటి అందము బాహ్యంగా కనబడేటటువంటి అందం కంటే కూడా హృదయ సంబంధమైనటువంటి అందాన్ని చూస్తారు. అది ఎలా చూస్తారు అన్నది దేవునికి సంబంధించినటువంటి వారికి మాత్రమే తెలుసు, కాబట్టి దాన్ని నేను వర్ణించిన పెద్దగా ఉపయోగం ఉండదు. ఓకే, సో అలాంటి వాళ్ళు అదే చూస్తారు, దాని విషయంలోనే తృప్తి పడతారు, అలాగే నడిపించబడతారు కూడా. ఓకే, రైట్. లక్షణాల గురించి అడుగుతున్నప్పుడు ఇందాక సెషన్లో చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభువునందు మాత్రమే అని అన్నారు కదా, ప్రభువునందు మాత్రమే అన్నమాట. సో జీవిత భాగస్వామి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నా ప్రభువే నా జీవిత భాగస్వామికి కూడా ప్రభు అయినప్పుడు, నా దేవుడే నా జీవిత భాగస్వామికి కూడా నిజంగా దేవుడైనప్పుడు, అక్కడక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నా ప్రాథమిక విషయాలన్నీ సరిగ్గానే ఉంటాయి, మిగిలిన విషయాలన్నీ సవ్యంగా దారికి వస్తాయి. తర్వాత ఆ ఒక్క నియమానికి ఖచ్చితంగా కట్టుబడాలి నా జీవిత భాగస్వామిని నేను ఎన్నుకునేటప్పుడు అని ప్రతి పెళ్లి కాని యవనస్తుడు యవనస్తురాలు తీర్మానించుకోగలిగితే ఖచ్చితంగా వారు తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళ వివాహ జీవితాన్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వివాహమైన తర్వాత ప్రశ్న, వివాహమైన తర్వాత భార్యాభర్తలు దేవునిలో ఎలా ఎదగాలి? దేవునిలో ఎవరైనా ఎదగడానికి ఒకటే ఒక నియమం, నువ్వు వాక్య జ్ఞానంలో ఎదుగుతున్న కొలది, దానికి నీ జీవితంలో విధేయత చూపిస్తున్న కొలది దేవునిలో ఎదుగుతున్నావు, అంతే. భార్యాభర్తలకి సెపరేట్ ఫార్ములా ఏం లేదు, అందరికీ సేమ్. తర్వాత ప్రశ్న, క్రైస్తవ వివాహంలో లోకానుసారముగా చేయకూడనివి. వివాహం అంటే పెళ్లి గురించి, పెళ్లి తంతు గురించి అడుగుతున్నారని అర్థం చేసుకోండి. ఓకే ఓకే, అన్యాచారాలు పాటించకూడదు. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక దరిద్రం అది. వాక్యంలో ఉన్నవి చేయమంటే చేయడానికి చేత కాదు, కానీ ఎవరెవరో నేర్పించినటువంటి సాంప్రదాయాలు మా తాత ముత్తాతల నుంచి ఇట్లాగే చేశారండి కాబట్టి మేము కూడా ఇట్లాగే చేయాలండి. మీ పితరుల పారంపర్యాచారాలను బట్టి మీరు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేయుచున్నారు అని ప్రభు అన్నాడు. అన్యుల ఆచారాన్ని బట్టి మీరు నడవకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అన్యులు పాటించేటటువంటి విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు అన్యులు కూడా భోజనాలు పెడతారు కాబట్టి మనం పెట్టకూడదా, అది కాదు ఇక్కడ పాయింట్. కానీ విగ్రహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాలు ఏవైతే వాళ్ళు పాటిస్తారో వాటిని మనం పాటించడానికి వీల్లేదు. ఉదాహరణకి పసుపు, నలుగు పూసుకుంటారు కదా, ఎందుకు చేస్తారండి? నలుగు ఎందుకు పూసుకుంటారు?
ఎవరిని అడిగితే యాంటీసెప్టిక్ అన్నాడు. యాంటీసెప్టిక్ అయితే రోజు పూసుకో, మరి పెళ్ళప్పుడే ఎందుకు పూసుకుంటున్నావు? పెళ్ళి అవుతే సెప్టిక్ అవుతుందని చెప్పారు ఎవరన్నా నీకు? యాంటీసెప్టిక్ అట. అంటే అన్నిలు కూడా చెప్పనటువంటి సైంటిఫిక్ రీజన్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయన్నమాట. ఇది చాలా శాస్త్రబద్ధమైనది అని చూపించడానికి. ఎందుకంటే తోరణాలు కడుతున్నావు అంటే అది ఆక్సిజన్ ఇస్తుందంట వాడికి. ఇటు కొమ్మ కొట్టేసిన తర్వాత ఆక్సిజన్ ఇస్తుందంట. ఎవరికి తెలియని సైన్స్ మనకే తెలుసు. అన్నీ ఎందుకంటే మళ్ళీ అన్యాచారాలను సమర్థించడానికి, అంతే. కాబట్టి అన్యాచారాలను పాటించకూడదు. ఓకే. అండ్ వాక్య వ్యతిరేకమైనటువంటి ఏ పద్ధతినైనా సరే మనం అంగీకరించడానికి వీల్లేదు. అండ్ మిగతా డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా మనం చెప్పాం కదా. అంటే తంతు విషయంలో అన్యాచారాలు ఒకటే జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. ఎస్. క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యంగా చేయవలసినవి, ప్రాముఖ్యంగా ఖచ్చితంగా అంటే ఇది చేయకపోతే పెళ్ళి జరగలేదు అని చెప్పేటటువంటి 2 విషయాలు బైబిల్ ప్రకారం ఉన్నాయి. 3 కూడా బైబిల్ ప్రకారమైనా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చట్టానికి లోబడాలని బైబిల్ చెప్తుంది కాబట్టి 3 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటి, దేవుని సమక్షంలో సంఘం ఎదుట ప్రమాణాలు చెప్పుకోవడం. అంటే అది ఒక నిబంధన కదా. అంటే ఈ వ్యక్తికి మాత్రమే కట్టుబడి ఉంటాను అని చెప్పడానికి ఒక నిబంధన చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా ఉండాలి. ప్రమాణాలు చెప్పుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండవది, చట్టపరంగా ఆలోచించినప్పుడు సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ రిజిస్టర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మూడవదిగా మనం చెప్పుకున్నట్టుగా వారిరువురు ఏక శరీరం అవ్వాలి. ఈ 3 ఖచ్చితంగా వివాహంలో జరగాలి. ఈ 3 జరిగినప్పుడే వివాహం కంప్లీట్ అయినట్టు. ఈ 3 ఏది లేకపోయినా అది వివాహం కాదు అనేది గుర్తుపెట్టుకుందాం మనం. ఓకే, రైట్. హౌ టు చూస్ బెస్ట్ లైఫ్ పార్ట్నర్, అది చేసుకున్న తర్వాత తెలుస్తుంది. నువ్వు ఎవరిని చేసుకుంటే వాళ్ళే బెస్ట్ లైఫ్ పార్ట్నర్. ప్రభునందు ఎవరినైనా చేసుకో. నీకు స్వాతంత్రం ఉందని చెప్పాడు కదా, నీకు కావాల్సిన ఎవరినైనా చేసుకోమని చెప్పాడు కదా, చేసుకో. అండ్ యాక్చువల్లీ హౌ టు చూస్ ద బెస్ట్ పార్ట్నర్ ఇస్ ఎ రాంగ్ క్వశ్చన్. హౌ టు బీ ద బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని అడుగు. దట్ ఈస్ అ బెటర్ క్వశ్చన్. నేను ఎలా బెస్ట్ లైఫ్ పార్ట్నర్గా ఉండగలను అని ఆలోచిస్తే అసలు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకడం సాధ్యమా కాదా అన్న ప్రశ్నకి జవాబు దొరుకుతుంది మనకు అక్కడే. నేనే బెస్ట్ లైఫ్ పార్ట్నర్గా ఉండలేనప్పుడు నాకు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఎందుకు? ప్రభునందు ఎవరు దొరికారో వాళ్ళని చేసుకోవడమే, అంతే. ఇంకా బెస్ట్ వర్స్ట్ అవన్నీ ఆలోచించవద్దు. నో కంపారిజన్స్. నాకు దొరికిన నా లైఫ్ పార్ట్నరే నాకు బెస్ట్. అందరి బెస్ట్ గురించి మనకు అవసరం లేదు. దో ఐ డోంట్ డిజర్వ్ ఇట్. నాకు అర్హత లేనటువంటి బహుమతి దేవుడు నాకు ఇచ్చేది వివాహంలో. అండ్ నన్ను గురించి నేను ఆలోచిస్తే నేను ఎంత బెస్టో తెలుసుకుంటే అవతల వ్యక్తి ఎంత బెస్ట్గా ఉంటారో తెలుస్తుంది మనకు కూడా. అప్పుడు ఎక్కువ మాట్లాడము ఇంకా దాని గురించి. అదనమాట. పాత నిబంధన కాలంలో దేవుడు రక్షణకు గుర్తుగా మగవారికి సున్నతిని ఏర్పాటు చేశాడు. ఓకే. మరి పాత నిబంధన కాలంలో ఉన్న స్త్రీల పరిస్థితి ఏమిటి? స్త్రీల పరిస్థితి ఏం లేదు. అంటే అది నిబంధనకు చిహ్నంగా నేను చెప్పారు. అంటే ఆ సున్నతి చేసుకున్నటువంటి వ్యక్తి మాత్రమే నిబంధనలో పాలిభాగస్తులు అని చెప్పట్లేదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు నిబంధనలో పాలిభాగస్తులు అయినప్పుడు వివాహం ద్వారా ఆ పురుషుడితో జతపరచబడేటటువంటి వారు, లేదా ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారు, అంటే ఏ పురుషుడికైతే పుట్టినటువంటి బిడ్డలు ఉంటారో వాళ్ళందరూ కూడా శరీరరీత్యా ఆ నిబంధనలో పాలిభాగస్తులు అన్నటువంటి నియమాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి పురుషులకు మాత్రమే దాన్ని నియమించాడు. అది కూడా దేవుడు కనికరంతో చేసినటువంటి పనే కదా. స్త్రీలను ఆ విషయంలో ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా కూడా స్త్రీలకు సున్నతి చేసేటటువంటి ఆచారం ఉంది తెలుసా? ముస్లిం దేశాల్లో ఎంతో అమానుషమైనటువంటి ఒక చర్య అది. ఓకే, అలాంటిది చేశారు. అంటే అది చాలా అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని అపార్థం చేసుకొని వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక నియమం, చాలా పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు దాన్ని. ఓకే, కానీ దేవుని వాక్యంలో అలా లేదు. దేవుడు చాలా కనికరంతో అది కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేశాడు. ఆ పురుషుల కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఆ నిబంధనలో పాలిభాగస్తులుగా దేవుడు ఎంచాడు తన కనికరంతో. అది రైట్. అన్యులను పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్న వచ్చిందంటే అంతకుమించి నాకు తెలియదు ఆన్సర్ దానికి. ఆల్రెడీ చేసుకోకూడదని చదువుకున్నాం కదా వాక్యంలో చాలా స్పష్టంగా. చేసుకోకూడదు, నో ఇస్ ది ఆన్సర్, అంతే. తల్లి తమ్ముడు మావయ్యను, అంటే తల్లి అన్న కూడా మావయ్య మేనమామ, ఎస్, పెళ్లి చేసుకొని ఉంటే, ఆల్రెడీ చేసుకొని ఉంటే, పాత నిబంధన ప్రకారం దేవుడు కొంత తప్పుగా నిర్గమకాండంలో గుర్తు చేశారా? అయితే నూతన నిబంధనల నుంచి వివరించగలరా? నూతన నిబంధనలో ప్రత్యేకంగా వావి వరుసల నియమం ఎక్కడుందో మీరు చూపించగలిగితే అక్కడి నుంచి నేను చెప్తాను. అది అంటే నూతన నిబంధనలో ప్రత్యేకంగా వావి వరుసల గురించినటువంటి ఒక వాక్య భాగాన్ని దేవుడు కేటాయించలేదంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధనలో ఉన్నటువంటి అదే నైతిక ప్రమాణం ఇప్పుడు కూడా వర్తిస్తుంది అని.
ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచార సంబంధమైనటువంటి నియమాలు మాత్రమే ఇప్పుడు వర్తించవు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే బలి అర్పణలు, సున్నతి చేసుకోవడము, పండుగల్ని ఆచరించడం, ఆలయంలో చేసేటటువంటి ఆచార సంబంధమైనటువంటి శుద్ధీకరణ ఆచారాలు అవన్నీ ఉంటాయి కదా, అవి క్రీస్తుకు ఛాయలుగా ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు కొత్త నిబంధనలో మనం పాటించనక్కర్లేదు, పాటించకూడదు అని కూడా చెప్పాడు. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండమని కూడా చెప్పాడు. ఎందుకంటే వాటి ఉద్దేశం నెరవేరిపోయింది కాబట్టి క్రీస్తుకు ఛాయగా ఉన్నటువంటివి, అసలు స్వరూపం క్రీస్తు, ఇవన్నీ కూడా కేవలం ఛాయలు మాత్రమే కాబట్టి వాటిని పాటించనక్కర్లేదని చెప్పారు. కానీ నైతిక ప్రమాణాలని బట్టి ఆలోచిస్తే కనుక, దేవుని యొక్క నైతిక నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఆలోచిస్తే కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి అవే నైతిక నియమాలు ఇప్పుడు కూడా పాటించాలి ఖచ్చితంగా. అలా కాకపోతే ఇప్పుడు లేవీకాండము 18వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదవండి. నీ తల్లి యొక్క మానాఛాదనము తీయకూడదు, నీ తండ్రి భార్య యొక్క మానాఛాదనము తీయకూడదు, ఇంకా చాలా లిస్ట్ అంతా కూడా ఉంది కదా. ఆ లిస్ట్ అంతా ఎక్కడ కనబడుతుంది మీకు కొత్త నిబంధనలో? ఎక్కడైనా కనబడుతుందా? లేదు. లేనంత మాత్రాన పాటించొద్దా? ఇంకా అది పాటించకపోయినా పర్వాలేదా? ఖచ్చితంగా పాటించి తీరాలి. ఓకే, రైట్. ఒకవేళ మావయ్యను పెళ్లి చేసుకొని ఏక శరీరం కానివారు ఇరువురు వేరే వేరేగా విడాకులు ద్వారా మరలా పెళ్లి చేసుకోవచ్చునా తెలియజేయగలరు? ఏక శరీరం కాకపోతే ఇంకా అసలు పెళ్ళే అవ్వలేదు అక్కడ, మళ్ళీ విడాకులేంటి అసలు? అంటే టెక్నికల్గా కావాలి. అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, పెళ్లి చేసుకున్నట్టుగా పత్రాలు ఉన్నాయి కాబట్టి విడాకుల పత్రం కూడా ఉండాలి కాబట్టి ఆ పేపర్ వర్క్ ఒకటి చేసుకోవాలి అంతే. కానీ అంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ అలా అయి ఉంటే కనుక. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీ దగ్గర పేపర్స్ ఉంటే ఇవ్వచ్చు, లేదా నేరుగా అడగాలనుకుని అడగచ్చు. వందలన్నా వందలు. నిర్గమాకాండం ప్రకారము 21వ అధ్యాయం మనం 9వ వచనం ప్రకారం ఇందాక చర్చించుకున్నప్పుడు వాక్యంలో ఒక భార్య ఆహారము కానీ వస్త్రము కానీ సంసార ధర్మం కానీ తక్కువ చేసినప్పుడు తను స్వతంత్రాలుగా ఉండొచ్చు అని చెప్పారు కదా. నెక్స్ట్ ఏంటంటే మనం మ్యారేజెస్ చేసుకున్నప్పుడు చాలామంది సేవకులు కలిమి అందును లేమి అందును అని ప్రామిస్ చేస్తాం కదా. మరి ఇక్కడ తక్కువ చేసినప్పుడు ఎలా తన స్వతంత్రాలుగా ఉండొచ్చు? అక్కడ తక్కువ చేసుకున్నప్పుడు కూడా కలిసి ఉండమని చెప్తున్నారు కదా. అంటే తక్కువ చేయడం వేరే, తక్కువగా ఉండడం వేరే. కలిమి లేమి అని దేని గురించి అంటున్నారు? లేమి అని ఎప్పుడు అంటాం మనం? నిజంగా లేకపోతే అంటాం, ఉండి పెట్టకపోతే దాన్ని ఏమంటాం? దాన్ని లేమి అనము, దాన్ని శాడిజం అంటాం. ఓకే, రైట్. మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్ చూస్తాం కదన్నయ్య. అది ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక జాబ్ ఉండాలి, ఇంత సాలరీ అని మెయింటైన్ చేయాలి, ఒక హౌస్ అని మెయింటైన్ చేయాలి అని చెప్పి పేరెంట్స్ చూస్తూ ఉంటారు కదా. అలా స్పిరిచువల్ లైఫ్లో ఏమి ఉంటే బెటర్ అని? రక్షణ అనుభవం ఉండాలి ఆ వ్యక్తికి. అది అతను చెప్పేటటువంటి సాక్ష్యాన్ని బట్టి, అతనితో సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ విషయాన్ని. ఖచ్చితంగా రక్షణ అనుభవం ఉండాలి. రక్షణ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు రక్షణ ఉందా అంటే ఉంది అంటున్నారు, అదేదో రేషన్ కార్డు ఉందా అంటే ఉంది అని చూపించినట్టు. అట్లా కాదు. రక్షణ అంటే నిజంగా వాక్యాన్ని ప్రేమించేటటువంటి స్వభావం కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. ఆ జీవితంలో దానికి తగినటువంటి నిదర్శనాలు కనబడతాయి. సరైనటువంటి వాక్య అవగాహనలోనికి రావాలని ఇష్టపడతాడు, వాక్యం చెప్పేటటువంటి నియమాలకు కట్టుబడి ఉండాలని ఇష్టపడతాడు. వాస్తవానికి అతనే అడుగుతాడు, లేకపోతే ఆమెనే అడుగుతుంది. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు అడగాల్సినటువంటి ప్రశ్నలన్నీ అవతల నుంచి రావట్లేదు అని అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అంటే వాళ్ళు ఊరికనే మనకున్నటువంటి అంతస్తు చూస్తున్నారు, మనకున్నటువంటి అందం చూస్తున్నారు, తర్వాత ఒప్పేసుకుంటున్నారు అని అంటే అక్కడే క్వశ్చన్ మార్క్ రావాలి, రెడ్ ఫ్లాగ్స్ రావాలి మనకి. అంటే నా విశ్వాసం గురించి ఏమీ ఎక్కర్లేదా? నా మార్బన్స్ గురించి ఏమీ తెలుసుకొని అవసరం లేదా? నా సాక్ష్యం గురించి ఏం తెలుసుకొని అవసరం లేదా? అలా నిర్ణయం తీసేసుకున్నటువంటి వ్యక్తికి అసలు వివాహంలో ఉన్నటువంటి బైబిల్ నియమాలు తెలియదని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అంటే మనం ఇంటరాక్ట్ అవ్వడం ద్వారానే ఒక నిర్ణయానికి రాగలుగుతాం. డైరెక్ట్గా పెళ్లి చూపులకి చూసేసుకుని మనము ఒకసారి కలిసి పెద్దలు మాట్లాడేసుకొని ఒకసారి చూసేసుకొని నచ్చిందా అంటే నచ్చింది అని అలా పెళ్లి చేసేసుకుంటే కనుక ఇంకంతే సంగతులు. అలా కాదు, ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అంటే ఇంటరాక్ట్ అయ్యే టైంలో మనం ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అండి, లేదంటే కౌన్సిలింగ్ డైరెక్ట్గా ఇద్దరు మాత్రమే మాట్లాడుకోవాలా, లేదంటే థర్డ్ పర్సన్ కంపల్సరీగా ఉండాలా? ఉంటే మంచిది. అంటే ఒక మెంటోర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక పరిపక్వత ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని విశ్వాసంలోకి నడిపించినటువంటి ఒక వ్యక్తి సూపర్విజన్లో జరిగితే మంచిది. అది లేకపోతే పెద్దల అనుమతితో అది జరగాలి. అది ఒక లిమిటెడ్ టైం వరకు మాత్రమే, ఒక లిమిటెడ్ అరేంజ్మెంట్లో మాత్రమే జరగాలి. అన్సేఫ్గా ఏమీ కూడా జరగకుండా అలాంటి జాగ్రత్తలు తీసుకొని మాట్లాడుకోవచ్చు.
కొన్నిసార్లు మూడో వ్యక్తి ఉండడం వల్ల నష్టం కూడా జరుగుతుంది. అతనికేవో అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లేకపోతే ఆమెకేవో అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ. అట్లాంటి డిస్ట్రాక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు ఉంటున్నారు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, థర్డ్ పర్సన్ ఉంటే కనుక. ఏం మాట్లాడాలి, ఏం అడగాలి, ఏం తెలుసుకోవాలి అనేది కూడా ప్రాముఖ్యమైన విషయం. దాని విషయంలో కూడా యా స్పెసిఫిక్గా అడుగుతున్నారా? దానికి మీరు రక్షణ అని ఆన్సర్ చేశారు కదా. యా సో దాని విషయంలో కౌన్సిలింగ్ తీసుకోవాలి. అంటే రక్షణ ఆ పర్సన్కి రక్షణ ఉందని చెప్పేస్తారు అన్నయ్య. కొన్ని అంటే ఒక విశ్వాసం ఎవరైనా మనకు తెలియని మ్యాచింగ్స్ వస్తాయి కదా అన్నయ్య. అప్పుడు వచ్చినప్పుడు అతనికి రక్షణ ఉందని చెప్పేస్తారు, కానీ తన రక్షణ ఎంతవరకు లోతైనది అని, యథార్థమైంది ఎంతవరకు జెన్యూన్ అనేది అడిగే స్పెసిఫిక్ క్వశ్చన్స్ని బట్టి. లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాలంటే, ఇప్పుడు ప్రభుదినాన్ని ఆచరించడం పట్ల వాళ్ళు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు, వాక్యాన్ని ధ్యానించడం పట్ల వాళ్ళకున్న ఆసక్తి ఏంటి, తర్వాత వివాహం గురించి వాళ్ళకున్న అవగాహన ఏంటి, అసలు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు కదా, భార్యను ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, భర్త గురించి వాళ్ళకున్న అవగాహన ఏంటి, అతన్ని నేరుగా అడిగేటప్పుడు అడిగే క్వశ్చన్స్ ఇవి. తర్వాత అతని గురించి ఇతరులను కూడా అడుగుతాం కదా, సంఘం, అలాగే అతని వెళ్ళేటువంటి సంఘ కాపరి తోటి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం కూడా పరిగణలోకి తీసుకుంటాము. కానీ అతనితో మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఫ్లోస్ యాక్చువల్లీ. అంటే స్పెసిఫిక్ ఇప్పుడు ఇదిగో ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వండి అన్న, ఖచ్చితంగా నేను వెళ్ళి ఈ ప్రశ్నలు అడుగుతాను, ఈ ప్రశ్నలకి ఇదిగో మీరు చెప్పిన ఈ సమాధానాలు రాగానే ఇంకా దానికి నిర్ధారణ అయిపోతుంది అనేలాగా ఏం చెప్పలేము. అంటే మనకి ఏ పాయింట్ ఆఫ్ టైంలో నిర్ధారణ అవుతుంది అనేది మనం చెప్పలేము. అది అయ్యేంత వరకు మనం అడుగుతాం, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. అండ్ ఒక్క మీటింగ్లో అవ్వదు. అందుకే చాలాసార్లు ఇప్పుడు మేము వివాహాలు చేయడం కొరకు ఇట్లా సంబంధం మేము అనుకుంటాం, అనుకున్న వెంటనే చేసేయడం కాదు కదా. వాళ్ళిరువురికి కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు నచ్చాలి. సో వాళ్ళకి తెలియాలి ఒకరి గురించి ఒకళ్ళు. స్ట్రేంజర్స్ని చేసుకోలేరు కదా, ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది మంచి విషయం కాదు, అది చేసుకోకూడదు. సో తెలుసుకోవడానికి కూర్చున్నప్పుడు ఒక్క సిట్టింగ్లో కూర్చొని ఒక అరగంట మాట్లాడంగానే అయిపోదు అక్కడ చాలాసార్లు. కొన్నిసార్లు అవ్వచ్చు. ఇప్పుడు నా భార్యని నేను పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడు నేను ఖచ్చితంగా 40-45 నిమిషాలు మాట్లాడాను అంతే. నాకు సరిపోయింది, అది నాకు సరిపోయింది, తనకి సరిపోయింది. ఎస్, ఇతను నేను పెళ్లి చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి ఆమె రావడానికి చాలినంత వివరాలు ఆమె తెలుసుకోగలిగింది, నేను తెలుసుకోగలిగాను ఆమె గురించి, అది సరిపోయింది. కానీ అందరి విషయంలో అలా జరగకపోవచ్చు. రెండోసారి, మళ్ళీ మూడోసారి, తర్వాత మళ్ళీ మధ్యలో ప్రార్థన చేసుకుంటూ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు, అడగాల్సిన ప్రాథమిక విషయాలు, మొత్తం వాళ్ళ చరిత్ర, వాళ్ళు పుట్టినప్పటి నుంచి అంతా ఎట్లాగో తెలుసుకోలేము, అవసరం లేదు కూడా. తెలుసుకోవాల్సిన ప్రాథమిక విషయాలు ఏమైనా ఉంటే అవి ప్రార్థనాపూర్వకంగా 2-3 సార్లైనా అవసరమైతే కూర్చొని అడిగి తెలుసుకోవచ్చు. మానవ రీత్యా అంటే మానవ పరిమితుల్లో మనము అడిగి తెలుసుకోగలిగినటువంటి వివరాలన్నీ కూడా యథార్థంగా మనం అడిగి తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలి, దేవుని పైన ఆధారపడి నిర్ణయానికి రావాలి. కానీ అంతా తెలుసుకున్న తర్వాత కూడా అందులో మోసం ఉండే అవకాశం ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా. ఓకే, కానీ మనం యథార్థంగా దాని గురించి తెలుసుకున్నామా, యథార్థంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు తెలుసుకునేగలిగేటటువంటి పరిమితుల్లో ఒకవేళ ఆ వ్యక్తి నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వ్యక్తి కాదు అని మనకు ఎక్కడైనా నిర్ధారణ అవుతే కనుక ఆ సంబంధంతో ముందుకెళ్ళడానికి వీల్లేదు. కానీ పెళ్ళయ్యేంత వరకు కూడా మనం అడిగేటటువంటి క్వశ్చన్స్కి జెన్యున్గానే ఆన్సర్స్ చెప్తూ అది కరెక్టేనేమో అని మనల్ని కూడా నమ్మించి అయినా వేరొక జీవితం జీవించేటటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. అట్లా కూడా వాళ్ళకి మంచి థియోలాజికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే దైవశాస్త్రపరమైనటువంటి ఏ ప్రశ్న అడిగినా ఏం జవాబు చెప్తే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అలాంటి జవాబులు చెప్తారు. దాన్ని విని మనం నమ్మేయచ్చు ఒక్కోసారి నిజమైనటువంటి రక్షణ ఉందని. సో అలా మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే లేకపోలేదు ఖచ్చితంగా. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని జ్ఞానాన్ని మనము ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళడమే తప్ప మనం అప్రమత్తంగా ఉండాల్సినంత వరకు మనము జాగ్రత్తలు తీసుకున్నామా లేదా అన్నది అసలు ప్రశ్న అనమాట. అంతే, అంతవరకు మనం దేవునికి లెక్క చెప్పాలి ఖచ్చితంగా. తర్వాత ప్రశ్న, పిల్లలకు వివాహాలు చేసే విషయంలో తల్లిదండ్రులు లేట్ చేయవచ్చా, ఆలస్యం చేయవచ్చా? కొంతమంది అలాగూ ఉంటున్నారు. చేయకూడదు. అంటే వాస్తవానికి ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్య. చాలాసార్లు అంటే అందరూ తల్లిదండ్రులు అలా కాదు, కానీ చాలామంది తల్లిదండ్రులు ఎట్లా అనుకుంటారంటే ఎప్పటికీ వాళ్ళ పిల్లలు వాళ్ళకి చిన్నపిల్లలే, వాళ్ళు ఎప్పుడు పెద్దవారు, వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేయాలన్న ఆలోచనే రాదు. కానీ వాక్యానుసారమైనటువంటి ఒక జీవితాన్ని వాళ్ళ బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం యుక్త వయసులో వాళ్ళే ఒత్తిడి చేసి ఆ పిల్లల్ని వివాహం
చేయించడానికి ఒప్పించి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి వాక్యానుసారంగా వాళ్ళని పెళ్ళికి సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఒకవేళ అలా చేయట్లేదు అని అంటే దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ద ఫుల్ ఎక్స్టెంట్. చాలాసార్లు తల్లిదండ్రులు ఆటంకపడుతూ ఉన్నారు ఈ విషయంలో. అప్పుడే ఏం తొందర వచ్చింది, అదిగో పక్కింట్లో వాళ్ళు చేసుకున్నారా, అదిగో ఎదురింట్లో వీళ్ళు చేసుకున్నారా, అప్పుడే మాకెందుకు తొందర, మాకెందుకు అవసరం అన్నట్టుగా ఉంటున్నారు. ప్లీజ్, దట్ ఈస్ నాట్ ద అప్రోచ్. ఓకే, యా, రైట్. ఈ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్న నేను విభు గారు కూడా 23-24 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నాం. అండ్ మా ఇద్దరి సాక్ష్యంలోనూ ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం అనమాట, ఫేస్ చేసాం. ఏంటది, అప్పుడే ఎందుకు 23కి 24కి చేసుకుంటున్నప్పుడు అప్పుడే ఎందుకు అనేవాళ్ళు ఉంటారు. కానీ చెప్పిన సమాధానం, ఇప్పుడు మీకు ఏదైతే సమాధానం చెప్పారో విభు గారు, అదే సమాధానం ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ చెప్పాం. ఎందుకంటే బైబిల్ దేవుడు ఎంత తొందరగా వీలైతే సాధ్యమైనంత తొందరగా వివాహం చేసుకోవడం మంచిది అని చెప్తున్నాడు. కాబట్టి అదే మంచిది నాకు. ఇక దేవుడు ఏదైతే మంచిది అన్నాడో అదే మంచిది నాకు. అది కానిది ఏది మంచిది కాదు, కాబట్టి మేము చేసుకోవాలనుకుంటున్నాము. క్రిస్టియన్స్ తాళి కట్టొచ్చా లేదా? లేదండి, అది మన సాంప్రదాయం కాదు, అది అన్య సాంప్రదాయం. వాస్తవానికి మంగళసూత్ర ధారణ అనేది హిందూ వివాహంలో ఖచ్చితంగా ఉండాలి అన్నది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నియమించబడింది. ఎందుకంటే అది హిందూ సాంప్రదాయ ప్రకారం వచ్చింది కాబట్టి. క్రైస్తవ వివాహంలో అలాంటిది ఏమీ లేదు, అలా ఉండడానికి అవకాశం కూడా లేదు, ఉండకూడదు. ఎందుకనంటే అది ఒక విగ్రహ సంబంధమైనటువంటి ఆచారం. విశ్వాసులైన భార్య భర్త ఉన్న కుటుంబంలో వారి తల్లిదండ్రులు లేదా కుటుంబస్తుల వలన కలిగే ఇబ్బందులు, అవి ఆత్మీయమైనవి లేదా ఆచారపరమైనవి. అయితే వాటిని ఆ విశ్వాసులు ఎలా ఎదుర్కోవాలి, వారిని అంటే ఆ కుటుంబం వారిని ఎలా మార్చుకోవాలి? అంటే కుటుంబమే కాబట్టి మాట్లాడుకోవాలి వాటి గురించి. అంటే ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో తెలియదు, కానీ ఒకవేళ వాక్య విరుద్ధమైనటువంటి ఏదైనా ఆచారాన్ని పాటిస్తున్నారు అని అంటే అసలు వాక్యం దాని గురించి ఏం చెప్తుంది, అన్ని ఆచారాలని పాటించడం గురించి ఏం చెప్తుంది, మీరు ఏ ఆచారాన్ని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది దాని ఆవిర్భావం ఏంటి, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నటువంటి విషయాల్ని కొంత రీసెర్చ్ చేసి అది కుటుంబ సభ్యుల ముందు పెట్టి మనం ఇలా తెలియక చేస్తూ వచ్చాము, కానీ ఇలా చేయకూడదని వాక్యం చెప్తుంది. మన వాక్యానుసారంగా ఉంటే అది మన కుటుంబానికి ఆశీర్వాదకరం. కాబట్టి అది చేయకూడదు అని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కుటుంబంలో అలా మాట్లాడుకోవడం మంచిది అన్నా నేను అనుకోవడం. భార్యాభర్త విశ్వాసులు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ఓకే, ఆ కుటుంబంలోని మిగిలిన వారిని వారు తీసుకొచ్చే ఆచార సాంప్రదాయాల విషయంలో ఎలా వారితో వ్యవహరించాలి అంటే ఇప్పుడు ఒక సమస్య ఏంటి అని అంటే, ఇప్పుడు మనం భార్యాభర్త విశ్వాసులు, మిగతా వాళ్ళు విశ్వాసులు కాదనుకుందాం, లేకపోతే నామకార్థ క్రైస్తవులు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఆచారాల విషయంలో చాలాసార్లు గొడవ పడుతూ ఉంటారు ఈ విశ్వాసులు. మనం చేయకూడదు కాబట్టి మనం దాంట్లో పాలిభాగస్తులుగా ఉండకుండా ఉంటే సరిపోతుంది. కానీ వాళ్ళు కూడా అది చేయకూడదని ఖచ్చితంగా ఒత్తిడి చేయడం ద్వారా వాళ్ళకి ఏమైనా రక్షణ వస్తుందా? దాని ద్వారా రాదు కదా. కాబట్టి ఎందుకు గొడవ చేసుకోవాలి వాళ్ళతో అనవసరంగా? దాని విషయంలో చెప్పాలి, ఇది సరైనది కాదు, దీన్ని బట్టి ఈ కారణాన్ని బట్టి నేను చేయను. ఒకవేళ నీకు కూడా అదే ఆలోచన ఉంటే, అదే విశ్వాసం ఉంటే కనుక నువ్వు కూడా చేయమాకు, కానీ నన్ను బలవంత పెట్టొద్దు అన్నంత వరకు మనం మాట్లాడవచ్చు. కానీ వాళ్ళకి రక్షణ అనుభవమే లేకుండా, అసలు వాళ్ళకి సువార్తే అర్థం కాకుండా, యేసుక్రీస్తు ప్రభువే వారి జీవితంలో లేకుండా, ఏవో కొన్ని ఆచారాల విషయంలో వాళ్ళు మానేసినంత మాత్రానో, లేకపోతే ఏదో ఒక పద్ధతిని వాళ్ళు అవలంబించినంత మాత్రానో దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి దాని విషయంలో ఎక్కువగా మనం గొడవ చేసుకోకుండా ఉండడం మంచిది అనేది. నేను లేదా మేము చెయ్యము అన్న దగ్గర గొడవ అవుతుంది. అట్లా అయితే స్టాండ్ తీసుకోవాల్సిందే, గొడవ పడైనా సరే. అంటే గొడవ పడైనా సరే అంటే ప్రేమ కోల్పోయి కాదు మళ్ళీ అక్కడ. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే విషయంలో ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరగవచ్చు, కానీ అది కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, మన సాక్ష్యాన్ని కోల్పోకుండా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. కానీ గొడవ అవుతుంది, వాళ్ళు గొడవ చేస్తారు కాబట్టి. కానీ మనం రాజీ పడడానికి వీల్లేదు అక్కడ. క్రైస్తవ వివాహంలో భర్త మరియు భార్య యొక్క పాత్రలను బైబిల్ ఎలా వివరిస్తుంది, మరియు అది ఈరోజు కుటుంబ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? నెక్స్ట్ సెమినార్ పెట్టుకోవడానికి ఈ క్వశ్చన్ మిగిల్చుకోవచ్చేమో. భర్త యొక్క పాత్ర గురించి, భార్య యొక్క పాత్ర గురించి ఇందాకనే అంటే గుణవతి అయిన భార్య అనేది ఒక క్వశ్చన్ అడిగారు కదా, అట్లాంటి క్వశ్చన్ అనమాట ఇది కూడా. ఓకే, సో చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడడానికి. అయితే మీరు మామూలుగా ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకవేళ చూస్తే కనుక, క్రీస్తు మాదిరిని చూపించి భర్త అలా ఉండాలని చెప్తున్నాడు. అలాగే సంఘము ఎలాగైతే క్రీస్తుకు లోబడాలని వాక్యం నేర్పిస్తుందో, అలాగే భార్య భర్తకు లోబడాలి అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. సో అంటే కాంప్రిహెన్సివ్గా ఉంది అది
దాంట్లోనే అంటే దేనికి లోబడాలి, ఏ విషయంలో ప్రేమించాలి, ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి పాత్ర పోషించాలి అన్నటువంటి భావం అంతా కూడా అందులోనే ఉంది. అంటే స్పెసిఫిక్స్లోకి వెళ్తే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీ విల్ నాట్ గో ఇన్ టు ద స్పెసిఫిక్స్. బట్ నేను ఇందాక చెప్పినటువంటి ఆ పుస్తకాలు ఉన్నాయి, అవి తీసుకోండి, అవి చదవండి. దట్స్ ద బెస్ట్ వే టు గో అబౌట్ ఇట్. లేకపోతే ఇంకొక సెమినార్ పెట్టుకుందాం మనం. రైట్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మ్యారేజెస్ అయిన తర్వాత జాబ్ పర్పస్ కోసం వేరే ప్లేసెస్లో సెటిల్ అవుతూ ఉంటాం కదన్నయ్య. అలా ఉన్నప్పుడు ఎలా ఒక సంఘాన్ని ఎలా ఎన్నుకోవాలి, వాక్యానుసరమైన సంఘానికి ఎలా వెళ్ళాలి? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి అంటే చాలా చర్చెస్ అయిపోయినాయి, అన్నీ కూడా అంటే మా దగ్గరే సత్యం ఉంది అన్నట్టుగా మాట్లాడేటటువంటి సంఘాలే చాలా వరకు. కాబట్టి ముందుగా అసలు సత్యం అంటే ఏంటి, సువార్త విలువలు అంటే ఏంటి, ఏముంటే దాన్ని వాక్యానుసరమైనటువంటి సంఘం అని పిలుస్తామన్నటువంటి నిర్వచనాలు మన మైండ్లో చాలా క్లియర్గా ఉండాలి. అసలు సంఘం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. సంఘంలో ఏమి ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాక్యానుసారంగా అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటే కనుక మనం వివేచించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రాథమికంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే బైబిల్లో ఉన్నటువంటి ఏ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి సంఘంలో మన సభ్యులుగా ఉండడానికి వీల్లేదు. అంటే అఫీషియల్గా ఆ సంఘం తీసుకునేటటువంటి స్టాండ్ ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి ఏదైనా బోధకు వ్యతిరేకంగా ఉంటే, ఉదాహరణకి మనం త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతాం, అది కేవలం మన నమ్మిక కాదు, అది బైబిల్ బోధించేటటువంటి సత్యమని మనకు తెలుసు. ఓకే, త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ సంఘంలోనూ మన సభ్యులుగా ఉండడానికి వీల్లేదు. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక బోధ విషయంలో మాత్రమే ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ప్రాక్టికల్గా అసలు మారల్స్ విషయంలో ఆ సంఘానికి ఉన్నటువంటి స్టాండ్ ఏంటి? ఈరోజు స్వలింగ వివాహాల్ని ఆమోదించేటటువంటి సంఘాలు ఉన్నాయి, అంటే విశ్వవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక అవి కూడా క్రైస్తవ సంఘాలే అంట. పాస్టర్లే చేస్తారంట స్వలింగ వివాహాలు కూడా. సో అంటే నైతిక ప్రమాణాల విషయంలో వాళ్ళకు వేరే అభిప్రాయం ఉంది బైబిల్ చెప్పేది కాకుండా. సో నైతికంగా వాళ్ళకు ఉన్నటువంటి స్టాండ్ ఏంటి, సిద్ధాంతపరంగా వాళ్ళకు ఉన్నటువంటి స్టాండ్ ఏంటి, వాళ్ళు ఏం బోధిస్తారు, తర్వాత సంఘ క్రమాన్ని గురించి, సంఘ క్రమశిక్షణ గురించి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, అవన్నింటినీ కూడా వాక్యానుసరపు వెలుగులో మనం చూసుకున్న తర్వాత అక్కడ సభ్యత్వం తీసుకోవచ్చా లేదా, అక్కడికి అసలు వెళ్ళొచ్చా లేదా అన్నటువంటి నిర్ణయానికి మనం రావచ్చు. ఖచ్చితంగా ముందు ప్లేస్ షిఫ్ట్ అవ్వగానే సింపుల్గా చేయదగిన ఒక పని ఏంటంటే మన పాస్టర్ గారిని అడగటం కదా. అంటే మనం తిరుగుతూ ఇదంతా మనమే చేయడం కొంచెం కంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా. ఇక్కడ స్టార్ట్ చేసి లేదు, చాలా పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో మనము వాక్యానుసారమైన ఆరోగ్యకరమైన బోధ చేసి ఉంటాయి కదన్నయ్య. అంటే తన ఒక ఆప్షన్ చెప్పొచ్చు, నేను ఒక ఆప్షన్ చెప్పొచ్చు కదన్న. ఎవరు లైఫ్ పార్ట్నర్ ఒక ఆప్షన్ చెప్పొచ్చు, నేను ఒక ఆప్షన్ చెప్పొచ్చు కదన్న. అంటే నా సంఘ కాపరి ఒక చర్చ్ కలమని చెప్తారు, తన సంఘ కాపరి చర్చ్ కలమ. అప్పుడు ఇలా రెండింటిని పరిశీలించాలి. ఎక్కడికి వెళ్తే నిజంగా ఎక్కడికి వెళ్ళాలనేది ఆ సంఘం నిజంగా వాక్యానికి దగ్గరగా ఉందా లేదా అనేది ఏ కొలమానం పెట్టి మనం చూడాలి అనేది ఇప్పుడు దాకా బిబు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రెండిట్లో ఒకటి ఫిట్ అవ్వట్లేదు, ఒకటి ఫిట్ అవుతుంది. అప్పుడు ఈజీ, రెండు ఫిట్ అవుతున్నాయి ఆ క్రైటీరియాలోకి. అప్పుడు మన ఇంటికి ఏది మనకి ఎక్కువగా మనం ఫెలోషిప్ చేయగలిగే పరిస్థితులు ఉండి, మనం ఎదగగలిగే వాతావరణం ఉండి, అలాంటి పరిస్థితి ఎక్కడ ఉంది అనేది చూసుకుంటే మనం పట్టించుకోవాలి కదా. ఊరికే మనం వెళ్ళి వాక్యం విని రావడం ఒకటే కాకుండా సంఘం అంటే సహవాసం చేయగలిగే పరిస్థితి ఉండాలి, కాపరి మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉండాలి. ఈ క్రైటీరియా అంతా కూడా చూసినప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్కడో చాలా ఒక 30 కిలోమీటర్ల అవతల ఉంది సెకండ్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్. అంత దూరం మనం వెళ్ళడము వాళ్ళు రావడం అంతా ప్రాక్టికలీ చాలా ఛాలెంజింగ్ కదా. సో సహవాసం చేయడానికి 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న ఆప్షన్, అది కూడా హెల్దీ చర్చే. అప్పుడు దీన్ని చూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది, ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒకళ్ళు ఆ ప్లేస్లో ఉండి ఒకళ్ళు ఈ ప్లేస్లో ఉండడం వరకు ఎంతవరకు కరెక్ట్ అన్నది? అంటే డిస్టెన్స్ అసలు కరెక్ట్ కాదు. ఇద్దరిలో ఒకరు ఎవరైనా, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక దుబాయ్లో కానీ ఒక వైట్లో కానీ అలా ఉండి మెయింటైన్ చేసి అట్లా ఉండడాన్ని అసలు వాక్యం ఏమాత్రం అనుమతించట్లేదు. ఇంకా దాని గురించి ప్రశ్న లేదు. ఒకవేళ అలా ఉండాలనుకునే వాళ్ళు అసలు వివాహం చేసుకోకూడదు ఫస్ట్ ప్లేస్లో. అలా నేను ఎక్కడో ఉంటాను దూరంగా ఒంటరిగా అన్నప్పుడు ఒంటరిగా ఉండేదానికి పెళ్ళేందుకు ఇంకా. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి నియమాలని మనం ఒకవేళ ఖచ్చితంగా పాటించాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు అందుబాటులో ఉండాలి, వాళ్ళిద్దరూ కలిసే జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కేవలం డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి ఎక్కడికో వెళ్ళి పురుషుడు మాత్రమే ఉండొచ్చు కుటుంబానికి దూరంగా అన్నది దేవుని ఉద్దేశం కాదు. కేవలం ప్రార్థన చేసుకోవడానికి వెసులుబాటు కలిగే అంతవరకు మాత్రమే మీరు ఒకరికొకరు దూరంగా ఉండొచ్చు
అంతకు మించి ఉండకూడదు అన్నటువంటి నియమాన్ని చెప్పినప్పుడు అసలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకరు ఆ దేశంలో ఒకరు ఈ దేశంలో ఉండడం అనేది అస్సలు దేవుని ప్రణాళిక కాదు, అది దేవుడు ఆమోదించేటటువంటి విధానమే కాదు. రైట్. ఇంకొక మాట యాడ్ చేస్తాను, ఇది మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండొచ్చు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి. నేను పెళ్లి చేసుకున్న నెల రోజుల లోపే మా అత్తగారింటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడే మా అత్తగారు నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి అర్థమయ్యేలాగా ప్రేమగా నేను చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి అంటే నా భార్య ఆమె ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది, 9 నెలల పాటు ఇక్కడే ఉంటుంది మీతోటే అని మీరు ఆశించవద్దు. ఎందుకనంటే ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా, కాన్పు అయిన తర్వాత కూడా మొత్తం అంతా నాతో పాటే ఉంటుంది. ఆమె నేను ఆ పరిస్థితిలో కూడా విడిచిపెట్టదలుచుకోవట్లేదు. ఎందుకంటే అది నాలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, నేనేదో పెద్ద ఆదర్శవంతునాన్ని కాదు. నాకు బుద్ధి నేర్పించింది, జ్ఞానం నేర్పించింది, నాకు తెలివిగా ఉండడం నేర్పించింది, దేవునికి ఏది ఆమోదయోగ్యమైంది అనేది ఆలోచించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకునేలాగా సహాయం చేసింది బైబిల్ గ్రంథం. సో అది నేర్పిస్తున్న సూత్రాలను బట్టి నేను నడుచుకోవాలనుకుంటున్నాను, అంతే. అది వెరీ సింపుల్. సో బైబిల్ దాన్ని అనుమతించట్లేదు. అన్ని నెలల పాటు నా భార్యకు దూరంగా నేను ఉండడము, నాకు దూరంగా నా భార్య ఉండడం బైబిల్ అనుమతించట్లేదు. కాబట్టి ఆ పని మేము చేయము. ఆమె నాతోనే ఉంటుందని చెప్పాను. మా అత్తగారే మా ఇంటికి వచ్చారు. ఆమె లాస్ట్ 2 months ఉన్నప్పుడు ఆవిడ కొంత హెల్ప్ చేశారు. మా ఇంటి దగ్గరే మా ఊర్లోనే మాకు పాప పుట్టిందనమాట. అది ఒక విషయం. రెండోది, మా అత్తగారి తరపు బంధువుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒకసారి. ఏమని, మా అమ్మాయిని ఒక వారం 10 రోజులు మా ఇంటికి పంపిస్తారా అని. నేను పంపించినాను. సాధారణంగా వాళ్ళకి నా గురించి చాలా మంచి అభిప్రాయం ఉంది, కానీ నేను పంపించిన అనేసరికి వారు కొంచెం ఆశ్చర్యపోయారు. అదేంటి, ఎందుకు పంపించరని. నా భార్యను నా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు మీరు? ఇద్దరిని పిలవచ్చు కదా, పిలిస్తే ఇద్దరిని పిలవండి, లేదా పిలవద్దు. అంతేగాని ఆమె నా నుంచి దూరంగా తీసుకెళ్ళి ఒక వారం 10 రోజులు ఉంచుకుంటాను అని అంటే దానికి బైబిల్ ఒప్పుకోదు, దేవుడు అనుమతించాడు. కాబట్టి నేను కూడా అలా ఎప్పుడు ఇంకొక చేయొద్దని చెప్పాను. వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని ఎప్పుడు అలా చేయలేదు. అల్లుడు గారు రండి, ఇద్దరు రండి, అబ్బాయి ఇద్దరు రండి అంటారు, కానీ ఆ అమ్మాయిని పంపించండి అలా ఎప్పుడు అంటారు. సో ఈ స్థాయి వరకు కూడా, అంటే ఇలాంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ వరకు కూడా ఎవరు ఇద్దరిని ఒకరొకరు ఎడబాయకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఇంకా మీరు అడిగిన ప్రశ్న అది ఎక్కడో ఉంది, చాలా దూరంగా. నెక్స్ట్ అనేది వివాహ జీవితంలో డినామినేషన్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్? అది వివాహ జీవితంలో అంటే ఆ అబ్బాయి ఒక డినామినేషన్, అమ్మాయి ఇంకొక డినామినేషన్, అట్లాగా అదేనా? అంటే అసలు డినామినేషన్స్ అనేదే మనము అప్రూవ్ చేయట్లేదు. బేసికలీ అసలు డినామినేషన్స్ ఉండడానికి వీల్లేదు. స్థానిక సంఘాలు వేరు అయినప్పటికీ 2 స్థానిక సంఘాలు వాక్యానుసారంగా ఉంటే సరిపోతుంది మనకి. లేకపోతే ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నటువంటి స్థానిక సంఘం సరిగ్గా లేదు, కానీ వాళ్ళకి రక్షణ అనుభవం ఉంది, దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రావాలనుకుంటున్నారు, వాక్యానుసరమైనటువంటి సంఘంతో ఉండాలనుకుంటున్నారు అన్న కమిట్మెంట్ ఉండినా సరిపోతుంది. కానీ ఏ స్థానిక సంఘాన్నైనా మనం ఎప్పుడు ఆమోదిస్తాము అంటే అది వాక్యానుసారంగా ఉంటేనే ఆమోదిస్తాం దాన్ని. అది వేరు స్థానిక సంఘాలు అయినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదు. కానీ వాక్యానుసరమైనటువంటి నేపథ్యం నుంచి ఆ వ్యక్తి వస్తున్నాడా లేదా అని మనం ఆలోచించడానికి సంఘం ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సంఘం నుంచి వస్తున్నారు అన్నది ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్. కాబట్టి దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ స్పెషల్ ఎపిసోడ్ మీ అందరికీ నిజంగానే ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉందని భావిస్తూ ఉన్నాము. దాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాము. అయితే నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసిన విధంగా ఈజ్ కాల్వినిజం బిబ్లికల్ అనే శీర్షికతో బైబిల్ స్పోక్స్మెన్ నిర్వహించేటువంటి ఒక ఫుల్ డే సెమినార్కి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. జూలై 11వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పూర్తి రోజు సదస్సుగా ఉండబోతుంది. బోధన అంతా ఇంగ్లీష్లో చేయడం జరుగుతుంది కనుక ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగిన ప్రతి ఒక్కరూ ఈ కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేసుకోవాలని, ఈ కాల్వినిజం అనే సిద్ధాంతాన్ని ఇది వాక్యానుసారమా లేదా అని పరిశీలించే విషయమై మీరందరూ ఆసక్తి కనపరిచి కూడి రావాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. రిజిస్టర్ చేసుకోవడం కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచిన గూగుల్ ఫామ్ లింక్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయడం ద్వారా మీరు దీని కొరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. హైదరాబాద్లోని గాజుల రామారంలో ఒక చర్చ్ బిల్డింగ్లో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక పూర్తి అడ్రస్ వివరాలు మీకు వాట్సాప్ ద్వారా తెలియజేయబడతాయి. మీరు ఈ కాన్ఫరెన్స్కి హాజరయ్యేలా సిద్ధపడడంతో పాటు మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు పరిచయస్తులకు కూడా దీని గురించి తెలియపరచాలని, వారిని కూడా ఈ కాన్ఫరెన్స్కి హాజరయ్యేలా ప్రోత్సహించాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తున్నాను.
అలాగే నేను ప్రతివారం జ్ఞాపకం చేసే విధంగా క్రైస్తవ స్పందన అనే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమం మాత్రమే కాకుండా హితబోధ ఇంకా అనేక వనరులని తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. ఆ వనరులన్నీ మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, మీరు గూగుల్లో మన హితబోధ అని టైప్ చేస్తే మన హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దాన్ని ఒక్కసారైనా విజిట్ చేసి అందులో ఉన్న రకరకాల రిసోర్సెస్, వ్యాసాలు, బైబిల్ కామెంటరీస్, టీఎస్కే క్రాస్ రిఫరెన్సెస్తో కూడినటువంటి బైబిల్, అలాగే స్ట్రాంగ్స్ నెంబర్స్తో కూడినటువంటి బైబిల్, ప్యారలల్ బైబిల్, సండే స్కూల్ పాఠాలు, అనేక పుస్తకాలు, చాలా వీడియో ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, ఇట్లా చాలా రీసోర్సెస్ ఫ్రీగా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఒకసారి విజిట్ చేయండి, చూడండి. దాంట్లో మీకు ఏవేవి ఉపయోగకరంగా ఉంటాయో వాటి గురించిన అవగాహన మీకు వస్తుంది. అందులో ఉన్న రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో హితబోధ అని టైప్ చేస్తే మన యాప్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి, వాడుతూ ఉండండి దాన్ని అప్పుడప్పుడు. అలాగే చదువుతూ ఉండండి, కొన్ని వ్యాసాలు ఏమైనా చదువుతూ ఉండండి. అలాగే యూట్యూబ్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ రీసోర్సెస్ గురించి, ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని గురించి కూడా మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, పరిచయస్తులకు తెలియపరచండి. వారిని కూడా వీటిని వినియోగించుకునేలా, అలాగే ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొనేలా వారిని కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.